గురువుగారు దేవతా స్వరూపాలతో కూడినటువంటి ఉంగరాలను చాలా మంది ధరిస్తూ ఉంటారు కదా, అలా అందరూ ధరించవచ్చా? అవి ధరించే సమయంలో పాటించవలసినటువంటి నియమాలేంటి? ఆ మాటకు వస్తే ఉంగరం ధరించడం ఒక యోగం. అది మహారాజ యోగం. రాజముద్రిక అన్న పేరిట ఉంగరం ప్రసిద్ధం. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని వెతికే నిమిత్తమే ఆంజనేయ స్వామి వారు పయనమై వెళ్ళినప్పుడు తన ఉంగరం అంగుళీయకాన్ని ఆంజనేయ స్వామి వారికి అందించినట్లుగా శ్రీరామాయణం వివరిస్తుంది. కవికుల గురువు కాళిదాసు దుష్యంతుల వారు శకుంతలకు అంగుళీయకం ఇచ్చినట్లుగా అభిజ్ఞాన శాకుంతలములో ప్రస్తావన చేసి ఉన్నారు. రామాయణ మహాభారతాది గ్రంథాలలో అంగుళీయకాల ప్రస్తావన అధికం, విశేషం. ఈ ధరించేటటువంటి అంగుళీయకాలు స్వర్ణాభరణం, కేవలం బంగారంతో, కేవలం వెండి, కేవలం పంచలోహాలు, కేవలం రాగి, ఇలా లోహంతో ఉన్నవి మాత్రమే ధరించాలి. అలా కాకుండా జాతకంలో ఉండే దోషాలను తెలుసుకొని నక్షత్రాలకు ప్రతీకాత్మకంగా సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యము, ఇలాగున రత్నాలను కూడా ఈ అంగుళీయకాలలో ధరించవచ్చు. అయితే ఈ ధరించే సమయంలో సరైనటువంటి దోష వివరాలు తెలుసుకొని గ్రహాలకు చెందిన ఆ రత్నాలను ధరిస్తే మాత్రమే ప్రయోజనం. లేని ఎడల వ్యతిరేక ప్రయోజనాలు లేదా వ్యతిరేక భావాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మరికొంతమంది ఇష్టదేవతలను మనసులో నిలుపుకొని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గణపతి, సర్పం రూపంలో కుమారస్వామి, ఇలా దేవతామూర్తులను కూడా అంగుళీయకాలలో ధరించడం నేడు గమనిస్తున్నాం. చేతికి సమయాన్ని సూచించే నిమిత్తమే ధరించేటటువంటి వాచి, గడియారాన్ని కూడా నేటి కాలంలో అంగుళీయక రూపంలో కూడా ధరిస్తున్నారు. ఇలా కూడా లభిస్తున్నాయి. అయితే దేవతామూర్తులను అంగుళీయకంగా ధరించేటటువంటి సమయంలో అనేక నియమాలు పాటించాలి. దైవాన్ని దైవం ఉండే స్థానంలో ఉంచి పూజించాలి. అంతేకాని వెంట పెట్టుకుని తిరగడంలో చాలా జ్ఞానం ఉంటుంది. నేనే దైవం, నాలోనే దైవం ఉన్నది అనేటటువంటి ఆలోచనకు పరాకాష్ట అంగుళీయక రూపంలో దైవతా స్వరూపాన్ని ధరించడం. ఈ వేలికి ఇలా మనం లక్ష్మీ స్వరూపం, ఈ వేలికి వెంకటేశ్వర స్వరూపం ఇలా ధరించిన తర్వాత ఈ చేతితో ఎలాంటి పనులు చేయాలి? తల గోక్కోవచ్చునా? కంటిలో నలుసు తీయవచ్చునా? ఇతర దేహంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ చేతి వేళ్లను, ఈ చేతులను వినియోగించి రకరకాలుగా అవస్థలను ప్రకటిస్తూ ఉంటాం కదా. ఎదుటివారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలియదు, వారితో కరచాలనం చేస్తూ ఉంటాం కదా. చెయ్యి అందించే జాతి కాదు మనది, చెయ్యి ఇచ్చే జాతి కాదు మనది, రెండు చేతులు జోడించే జాతి. కానీ పాశ్చాత్య అభిప్రాయాలతో ఇలా షేకింగ్ హ్యాండ్స్, కరచాలనం చేసినప్పుడు ఈ చేతికి దేవతా ముద్రిక, రాజముద్రిక వలె ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ధరించకూడదు. అథవా ధరించినట్లయితే ఈ చేతిని వినియోగించి ఏ పదార్థం పడితే ఆ పదార్థం తినకూడదు. అంగుళీయకాన్ని తీసి మళ్ళీ బ్యాగులోనూ, అంటే వ్యానిటీ బ్యాగ్ కావచ్చు, పర్సు కావచ్చు, భద్రపరచుకోవాలి. దానికి బదులుగా పెండెంట్ రూపంలో మెడలో, గొలుసులో లాకెట్టు వలె ఇష్టదేవతాన్ని స్మరించవచ్చును, ధరించవచ్చును. కానీ అంగుళీయకాలు ధరించినప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. వేకువ స్నానాదికాదులు పూర్తి అయిన అనంతరం కార్యాలయానికి వెళ్ళే సమయంలో ధరించవచ్చు. కార్యాలయంలో వృత్తి పనులు పూర్తి చేసిన తర్వాత భోజనం చేసే సమయంలో తొలగించాలి. హస్త ప్రక్షాళనం చేసుకొని మళ్ళీ ధరించాలి. అలాగే రాత్రి నిద్రకు ఉపక్రమించకంటే పూర్వం తొలగించి భద్రపరచుకొని నిద్రించాలి. ఇన్నిసార్లు తీయడం పెట్టడం, ఎక్కడో పెట్టి పోగొట్టుకుంటే దుఃఖపడడం, దీనికి బదులుగా లాకెట్టులో వేసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరం. వేళ్లలో ఉంగరం వేలికి మాత్రమే అంగుళీయకాన్ని ధరించే అర్హత ఉంది. ఇలా గుర్తుపెట్టుకుందాం.